శ్రీ గురుభ్యో నమః. 2025 జూన్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల రెండవ 10 రోజులలో సింహరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. సింహరాశిలోనే కుజశనుల సంఘర్షణ ప్రారంభమైంది. ఇక్కడ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మీకు అందించాను. చక్కగా దాంట్లో ఫలితాలు చూసుకోవడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మరొక గమనిక, జూలై మొదటి వారంలో నేను బెంగళూరు సిటీలో ఉంటాను. నా అపాయింట్మెంట్ కావాల్సినటువంటి వారు 9348632385 ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓన్లీ 2 days మాత్రమే ఉంటాను. ఇక నెక్స్ట్, సింహరాశి వారికి మొదటి పాయింట్ ఏమిటంటే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 5:39 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా వృత్తి, వ్యాపారము, ఆరోగ్యము, వాహన స్థానము, గృహస్థానము, కెరీర్, అద్దె ఇల్లు, సొంత ఇల్లు, తల్లి యొక్క ఆరోగ్య స్థితిగతులు, తల్లితో ఉండే రిలేషన్స్, వాహన విషయాలు, వీటన్నిటితో పాటు కొంత సంతాన సంబంధమైన అంశాలు, వీటన్నింటి మీద కూడా మనసంతా కొంచెం కకావికలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 11, 12, 13 3 full days. 14వ తేదీ ఉదయం 5:39 వరకు ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో చేసే ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, మీ వ్యవహారాల్లో కావచ్చు, మీ యొక్క ఇతర రంగాల్లో కావచ్చు, ఏదైనా డబ్బు సంపాదించేటువంటి రంగాలు ఎన్నో ఉంటాయి కనుక ఏ రంగాల్లో ఉన్నవారైనా సరే వారి వారి కెరీర్కి సంబంధించిన విషయాల్లో ఒక్కొక్కసారి కొన్ని వివరాలని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏదో సమయంలో కొన్ని విషయాల్ని, అంటే రిలేటెడ్ టు జాబ్స్, రిలేటెడ్ టు బిజినెస్, రిలేటెడ్ టు ప్రొఫెషన్స్కి కొన్ని విషయాల్ని ఎదుటివారికి మామూలు క్యాజువల్గా చెప్పిన కారణంగా ఆ చెప్పినటువంటి అంశాన్ని వారి దృష్టిలో ఉంచుకుని ఆ తర్వాత మీతో కొంత ఏదైనా సంబంధ బాంధవాలు తగ్గితే ఆ లోపాలని అవతల వారు క్యాష్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఈ కుజశనుల సంఘర్షణ జరుగుతున్నటువంటి తరుణంలో కూడా ఒక్కోసారి శత్రుత్వాలు అవి ఇవి వస్తుంటాయి కనుక కొంచెం మానసికంగా, శారీరకంగా సంఘర్షణలు గురవుతున్న కారణంగా ఎక్కువ భాగం వృత్తిపైన, ఉద్యోగం పైన, ఆరోగ్యం పైన కొంచెం దృష్టి తగ్గించే అవకాశాలు ఉంటాయి కనుక 11, 12, 13 తేదీల్లో కొంచెం సంతాన విషయాలపైన కూడా శ్రద్ధ చూపడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప అదే జరిగిపోతుంటుంది నేను ఉద్దేశంతో మాత్రం ఉండకూడదు. నెక్స్ట్, ఇంకా రెండవ పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం 5:39 ప్రారంభమై 18వ తేదీ సాయంత్రం 6:36 వరకు ఉండేటువంటి టైం అంతా కూడా ఇది చాలా పీస్ఫుల్గా జరిగిపోతుంటుంది. దంపతులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, లివింగ్ రిలేషన్లో ఉండేవారు కావచ్చు, లేదా వివాహం కానటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ వీరందరికీ కొంత అనుకూలతలు అనేవి ప్రేరణకు వస్తుంటాయి. దీంతోపాటు అనారోగ్యం అనేది ఏదైనా ఉన్నా కూడా దాని రిపోర్ట్స్ కూడా మీకు అనుకూలంగానే వస్తుంటాయి. శత్రువులపైన మనం జయం సాధించగలమైనటువంటి ప్రకార విశ్వాసం కూడా వస్తుంది. శత్రువులపైన విజయం సాధించరు, కానీ కొంత సంకేతాల రూపంలో వస్తుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం బాధలు తగ్గుతున్నాయి అనేటువంటి రిపోర్ట్స్ కూడా వచ్చిన కారణంగా కొంత తృప్తిగా ఉంటారు. ఇక రుణభారం తగ్గటానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీరు పావులు కదిపే అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్ జోలికి మాత్రం కొంచెం దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. అయితే మరొకటి ఏమిటంటే, ఏదన్నా ఈ సమయంలో అంటే ఎప్పటి నుంచి 14వ తేదీ ఉదయం దగ్గర నుంచి 18వ తేదీ లోపల మధ్యలో ఏదైనా చిన్నపాటి అనారోగ్యం వంటిది రాగానే మీరేం కంగారు పడద్దు. డాక్టర్ గారు చూపించుకోండి. డాక్టర్ గారు మంచి మందులు ఇస్తారు కనుక అలాంటిది ఏదైనా సిమ్టమ్ ఇతరులకు వస్తే వారేదో ఇబ్బందులు పడి ఉంటే ఆ ఇబ్బందులు కూడా మీకు వస్తాయేమని భ్రమపడి ఆదుర్దా చెందవద్దు. కనుక అవతల వారి లక్షణాలు వేరుండొచ్చు, మీ లక్షణాలు వేరుండొచ్చు. కనుక ఆ లక్షణాలు నాకు వస్తాయేమోనే, ఆ సమస్యలు నాకు వస్తాయేమోనే అనేటువంటి ఆలోచనతో బుర్ర పగులు కొట్టుకోవచ్చు. కామ్గా ఉండటానికే ప్రయత్నం చేయండి. వైద్యుల సలహాలకే ప్రాధాన్యత ఇవ్వండి. నెక్స్ట్, 3వ పాయింట్, ఇదే అష్టమ చంద్ర దోష సమయం అంటారు. 18వ తేదీ సాయంత్రం 6:36 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం మాత్రం దీన్ని అష్టమ చంద్ర దోష సమయం అంటారు. ఈ సమయం వాస్తవానికి అనుకూలం కానే కాదు.
ఒక్కోసారి వ్యతిరేకతలు జరగటం కానీ, పోస్ట్ పోన్స్ జరగటం కానీ, బ్రేక్స్ పట్టడం కానీ, అవాంతరాలు, ఆటుపోట్లు, అస్థిరతలు, క్యాన్సిలేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో ఉంటాయి. కొంచెం డ్రైవింగ్ కూడా కొంచెం జాగ్రత్తగా చేయాల్సినంత అవసరం ఉందని కూడా చేయండి. ఒక్కోసారి అనిపిస్తుంది ఇది ఎంతకాలం ఉంటుందా బాబు ఇదని. మీరేం కంగారు పడొద్దు. మంచులు వస్తాయి, చిగురించిన ఆశలన్నీ చిగురుస్తుంటాయి. అలా పిల్ల తెమ్మెరలాగా మంచి చలిగాలు వస్తున్నట్టుగా వస్తుంది అనేటువంటి భావంతో ఉండటానికే ప్రయత్నం చేయండి. ఎంచేతనంటే 21వ తేదీన వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఇది ఒక చిన్న విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జరిగేది గ్రీష్మ ఋతువు జరుగుతుంది. 21వ తేదీ ఉదయం 8:12 వర్ష ఋతువు మొదలవుతుంది. చాలామందికి అనుమానం ఉంటుంది, చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదము వర్ష ఋతువు కదండి, అప్పుడే వర్ష ఋతువు ఎట్లా వస్తుంది అనుకుంటారు. మరి అధిక మాసాలు వచ్చినప్పుడు అప్పుడు 3 నెలలు క్యాలిక్యులేట్ చేస్తారా? ఆ సంగతి చాలామంది తెలియదు. కనుక ఈ ఋతువు క్యాలిక్యులేషన్కి సపరేట్ పంచాంగంతో లెక్క అంటూ ఉంది. కనుక ఆ పాటనికి ఈ పంచాంగంలో వర్తించదు. చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు మా గణితం ప్రకారం ఫిబ్రవరి నెలలోనే 21-22 తారీఖులోనే వసంత ఋతువు స్టార్ట్ అయిపోయింది. అలాగే రేపు జూన్ 21వ తేదీ ఉదయం 8:12 వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. కనుక కొంచెం అనుకూలంగా ఈ అష్టమచన దోషంతో ఉంది అనేటువంటి బాధ కొంత ఆ వచ్చేటువంటి వర్ష ఋతువులో ఉన్న కొన్ని గ్రహ సంచారకులు స్థితిగతులు మీకు ఊరటనిస్తాయని చెప్పడంలో సందేహం ఎంతమాత్రం లేదు. ఇకపోతే నక్షత్ర జాతకులు అంటే సింహరాశిలో ఉన్నటువంటి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఉంది కనుక ఏ సమయాలు వారికి వ్యతిరేకమో ఆ సమయాలు కూడా చెప్తాను. ముఖ్య కార్యక్రమాలు ఆ సమయాల్లో చేయకుండా ఉంటే మరింత మంచిది. ఇక జూన్ నెల ఈ 11 నుంచి 20వ తేదీ లోపల మఖా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 17వ తేదీ మంగళవారం రాత్రి 1:01 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంటుంది. చూసారా ఎంత లెంగ్తీ టైము. మఖా నక్షత్ర జాతకులకి 17వ తేదీ మధ్యాహ్నం 1:01 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ఇక పూర్వపురుని పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి వారికి 18వ తేదీ సాయంత్రం 6:36 నుంచి ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు వారికి కూడా కొనసాగుతుంటుంది. నెక్స్ట్ ఉత్తరా నక్షత్ర 1వ పాదంలో జన్మించిన జాతకులకి వారికి కూడా 18వ తేదీ సాయంత్రం 6:36 నుంచి 20వ తేదీ శుక్రవారం ఆ రోజు రాత్రి అర్ధరాత్రి వరకు వారికి కొనసాగుతూ ఉంటుందన్నమాట. కనుక ఏది ఏమైనా చక్కగా అనుకూలంగా మంచి పరిస్థితులు వస్తాయి. ఈ కుజకేతువుల సంఘర్షణ పిశాచగా ఉందని మాత్రం ఎక్కడ వర్రీ కావద్దు. ఆల్రెడీ కొన్ని వివరాలు చెప్పాను. మానసిక విషయాల్లో, శారీరక విషయాల్లో, అలాగే కెరీర్, ఉద్యోగ విషయాల్లో, ఆ తర్వాత కొంత ఆలోచన సరళిలో వీటన్నిటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ అదృష్ట స్థానం విషయంలో, తండ్రి విషయంలో కూడా కొన్ని ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వివరాలన్నీ చెప్పాను కనుక తప్పకుండా అది వివరాలని పాటించడానికి ప్రయత్నం చేస్తూ మంగళవారంలో యమగండ కాలం ఉంటుంది కనుక ఆ యమగండ కాలంలో దాన్ని ఏమంటారంటే కర్పూరంని గడ్డ కర్పూరం లేక ముద్ద కర్పూరం లేదంటే మామూలు కర్పూరం, హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, వాటిని స్మెల్ చుట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.